హాయ్ అండి. నేను ఈరోజు మీకు చాలా ఈజీగా పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందరూ చేసుకుంటారండి, ఇది కొత్త కాదు. కానీ నేను చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూడండి, 15 మినిట్స్లో అయిపోతుంది. దీనికి కావాల్సింది బెల్లము, బియ్యము, జీడిపప్పు, ఇదిగోండి పాలు, ఇలాచీ పౌడర్. అంతే అండి, చాలా ఈజీగా 15 మినిట్స్లో అయిపోతుందండి. సో అందరూ చేసుకుంటారు, కానీ నేను వెరైటీగా చూపిస్తున్నాను. చూడండి, రేపు శుక్రవారం పూజకి అందరూ అన్ని వెరైటీస్ చేసుకుంటారు కదా, అప్పుడు టైం సరిపోదు. అప్పుడు ఇది చాలా క్విక్గా 15 మినిట్స్లో అయిపోయేటట్టు మీకు చూపిస్తున్నాను. చూడండి, ముందుగా బియ్యము కడుక్కోవాలి. మామూలుగా అన్నం వండేటప్పుడు 1కి 2 పోసుకుంటాం కదండి, 2 పోసుకుంటాం కదా. సో దీనికి మనము 1కి 3 పోసుకోవాలి. ఇదిగోండి, నేను 1 వాటర్ పోసుకున్నాను, 2 పాలు పోసుకుంటున్నాను. సో 3 పోసుకున్నాను. 3 పోసుకొని కుక్కర్లో పెట్టేసి, మనం మామూలుగా 3 విజిల్స్ రానిస్తాం కదా, కానీ దీనికి ఒక అరడజన విజిల్స్ రానివ్వాలన్నమాట. కుక్కర్ పెట్టేశాను. కుక్కరు 6 విజిల్స్ వచ్చేటప్పటి వరకు ఉంచుకోవాలి. తర్వాత కట్టేయాలి. చూద్దాం కట్టేశాక. బెల్లము కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. 1 నిమిషం ఆగి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం జస్ట్ కరగబెట్టేసుకోవాలి, అంతే. నెక్స్ట్ పంచదార కూడా కొంచెం పాకంలాగా దగ్గరకు వచ్చింది. కొంచెం తీపి సరిపోదు అనిపించి ఇందులోనే జస్ట్ కొంచెం 2 స్పూన్స్ పంచదార వేసుకున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పుని వేయించుతున్నాను. కుక్కర్ మూత తీసాను. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. నేను మూకుడులోకి షిఫ్ట్ చేశాను. ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. జీడిపప్పు కూడా వేసుకుందాము. ఇదిగోండి, బెల్లం పాకం కూడా వేసుకున్నాను. అంతే అండి, ఇంత చక్కగా పరమాన్నం 15 మినిట్స్లో రెడీ అయిపోయిందండి.
రెడీ అయిపోయింది. నేను కుక్కర్ పెట్టిన కాసేపట్లో నేను బెల్లం పాకం పట్టుకున్నాను, జీడిపప్పు కూడా వేయించేసుకొని రెడీ పెట్టేసుకున్నాను. అంతే, చాలా క్విక్గా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము. ఇదిగోండి, డిష్ అవుట్ చేసుకున్నాను. టేస్టీ పరమాన్నము రెడీ. దీనిలో బెల్లంలో మీకు సరిపోతే కొంచెం పంచదార వేసుకోవచ్చు. పంచదార ఇష్టం లేకపోతే బెల్లమే ఎక్కువ వేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా, టేస్టీ పరమాన్నము చాలా తొందరగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.